హలో స్టూడెంట్స్, ఈరోజు మనం రియల్ నంబర్స్లో ఎక్సైజ్ 1.5 క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాము. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25xy, దెన్ ప్రూవ్ దట్ 2 log x ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఓకే, సో మనకి గివెన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25xy అని ఇచ్చారనమాట. సో మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, ఎక్స్ ప్లస్ వై టు ది హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ వై టు ది హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి టు ది హోల్ స్క్వేర్ ఫార్ములా అనమాట. దాన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లాగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏంటి వాల్యూ? 25xyని వాళ్ళు ఇచ్చేసారు కదా. ఓకే, సో 25xy ప్లస్ 2xy. Okay, so this is nothing but 27xy. Okay, so x plus y to the whole square is equal to 27xy. ఇప్పుడు మనం apply log on both sides. Apply log on both sides. So that is nothing but log of x plus y to the whole square is equal to log 27xy. Okay, so next step ఏంటంటే, సో log x plus y to the whole square ఎలా రాయొచ్చు? 2 log x plus y. log 27xy ఎలా రాయొచ్చు? log 27 plus log x plus log y. ఓకే, సో దీన్ని ఎందుకు ఇలా రాసామంటే అగైన్ ప్రోడక్ట్ రూల్. ఓకే, సో ప్రోడక్ట్ రూల్ ఏంటి? log x y z is equal to log x plus log y plus log z. ఓకే, సో ఇదే ప్రోడక్ట్ రూల్ కదా. సో దీని ప్రకారం మనం ఇలా రాసాం. ఇదేమో పవర్ రూల్, అంటే మనకి పవర్ వచ్చేసి ముందుకు వచ్చేస్తుంది, లాగ్ ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో 2 log x ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు లాగ్ 27 ఎలా రాయొచ్చు? 3 క్యూబ్గా రాయొచ్చు ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, అగైన్ 2 log x ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 3 log 3 అంటే పవర్ ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో పవర్ రూల్ ప్రకారం పవర్ ముందుకు వచ్చేస్తుంది. ఓకే, సో పవర్ రూల్ ఏంటి? లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. దట్ ఈస్ నథింగ్ బట్ 2 log ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.